హాయ్ పీపుల్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1830 కోట్లకు పైగా వసూలు సాధించి దుమ్ము లేపింది. ఇక ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఈ చిత్రానికి మరో 20 నిమిషాలు జత చేసి కొత్త సీన్స్ యాడ్ చేశారు. ఈ కొత్త యాడ్ చేసిన సీన్స్ లో ఏముందో ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. పుష్పరాజ్ చిన్నతనంలో స్నేహితుల మాట మేరకు చెరువులోకి దూకుతాడు. వారు చెరువులో పడిన బంతిని తీసుకొస్తే పుష్ప మెల్లేటి వెంకటరమణ కొడుకుగా ఒప్పుకుంటామని చెప్పడంతో ఈత రాకుండా పుష్ప చెరువులోకి దూకుతాడు. ఇక ఇంటర్వెల్ సీన్స్ లో పుష్ప వైల్డ్ ఫైర్ గా డిక్లేర్ చేయడంతో మంగళం శ్రీను ఓ సూపర్ డైలాగ్ చెప్తాడు. మూటముళ్ళ సర్దుకొని పోదాం అంటూ ఎస్పీ షెకావత్తో మంగళం శ్రీను అంటాడు. దీని తర్వాత షెకావత్ మంగళం శ్రీనును ఓ టన్ను ఎర్రచందనం కావాలని కోరుతాడు. దీని వెనకాల షెకావత్ ఓ భారీ స్కెచ్ వేస్తాడు. ఎస్పీ షెకావత్ రామేశ్వరం నుంచి శ్రీలంకకు సరుకు వెళ్తున్న సమయంలో సముద్రంలో ఓ అరబిక్ కంటైనర్ను కనుక్కుంటాడు. అయితే జగ్గారెడ్డి హమీద్ల మధ్య జరిగే భారీ స్మగ్లింగ్ ఆపరేషన్ షెకావత్ పసిగడతాడు. అయితే కారు ప్రమాదంలో షెకావత్ చేతిలో హమీద్ మరణించే క్రమంలో అతడి నుంచి జపాన్ స్మగ్లింగ్ నెట్వర్క్కు సంబంధించిన విషయాలు షెకావత్ తెలుసుకుంటాడు. అయితే ఇదే ప్రమాదంలో జగ్గారెడ్డి మరణిస్తాడు. ఈ పరిణామాలు కథను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే విధంగా కథను రాసుకున్నారు. సిండికేట్లో ఆధిపత్యం కోసం గొడవలు మొదలవుతాయి. రావు రమేష్ రాజకీయ భవిష్యత్తు కోసం జగపతి బాబు ఫండ్స్ సమకూర్చాలని చెబుతాడు. దీంతో రావు రమేష్ పుష్పను ఎర్రచందనం సరుకు ఎక్కడ దాచావో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాడు. అయితే పుష్ప మాత్రం సరుకును సంబంధించిన సీక్రెట్ ఎవరికి చెప్పకుండా సిండికేట్ సభ్యులను హెచ్చరిస్తాడు. కేవలం జగ్గారెడ్డికి మాత్రమే తన సీక్రెట్ ను చెప్పడంతో మిగతా వారిలో సస్పెన్స్ నెలకొంటుంది. సరుకు జపాన్కు చేరుకున్న డబ్బు మాత్రం రాకపోవడంతో పుష్ప జపాన్కు చేరుకుంటాడు. అయితే అక్కడ హిరోషి అనే స్మగ్లర్ను కలుసుకున్న పుష్పమణి అనే ఓ కొత్త కాన్సెప్ట్ను ప్రస్తావిస్తాడు. ఇక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ లావాదేవీలను చాకచక్యంగా జరిపేందుకు పుష్ప ప్లాన్ చేస్తాడు. ఇక ఇండియాకి తిరిగి వచ్చిన పుష్ప జగ్గారెడ్డి మరణం తర్వాత జాలిరెడ్డిని కలుస్తాడు. అతనికి పుష్ప ఓ ఛాయిస్ ఇస్తాడు. తనతో చేతులు కలపాలని లేదంటే చావాలని పుష్ప చెప్తాడు. అయినా కూడా జాలిరెడ్డి పుష్పను హతమార్చేందుకు ప్రయత్నించి విఫలమవుతాడు. దీంతో పుష్ప తన శత్రువుల కన్నా ముందుగా ఎలా ఆలోచిస్తాడనే విషయాన్ని చూపెడతారు. ఇక కావేరి పెళ్లిలో పుష్ప సోదరుడు అజయ్ అతడి చిన్నతనంలో లాక్కున్న లాకెట్ను పుష్పకి తిరిగి ఇచ్చేస్తాడు. ఈ సీన్ ఎమోషనల్గా సాగుతుంది. అయితే అనుకోని విధంగా ఓ పేలుడు జరగడంతో పుష్ప 3 ది ర్యాంపేజ్కు లీడ్ దొరుకుతుంది. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సీన్స్తో పాటు మరికొన్ని చిన్న చితక సీన్స్ కూడా యాడ్ చేశారు. వీటిలో కిడ్నాపర్లకు పుష్ప టీవీలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత దివి మరోసారి మాట్లాడుతుంది. మాజీ సీఎం భార్యలపై చేసే కొన్ని ఫన్నీ కామెంట్స్ వంటి సీన్స్ ఈ సినిమాలో అదనంగా యాడ్ చేశారు. ఇలా కొత్త యాడ్ చేసిన సీన్స్ పుష్ప 2 సినిమాలోని పాత్రలకు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఇక ఈ కొత్త సీన్స్ చూసి ఆడియన్స్ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కూడా బాగుంది అంటున్నారు. ఇక ఇలాంటి యాడ్స్ చేయడంతో ఈ సినిమా మరింత హై లెవెల్కి వెళ్తుందని చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.